Hi, welcome to my page. Let's grow together with knowledge. ఇప్పుడు వరకు మనం టైప్స్ ఆఫ్ క్యాండిల్ వ్యాక్సెస్ గురించి నేర్చుకున్నాం, వాటి మధ్య యొక్క కంపారిజన్ నేర్చుకున్నాం అండ్ వాటి వల్ల యూజెస్ నేర్చుకున్నాం. ఏ టైప్కి యూజ్ చేయాలో కూడా క్లియర్గా మనం ఇప్పటి వరకు వీడియోస్ నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు చెప్పబోయేది ఏంటి అంటే పెరల్ వ్యాక్స్. పెరల్ వ్యాక్స్ ఎందుకు నేను టైప్స్ ఆఫ్ వ్యాక్సెస్లోకి యాడ్ చేయలేదనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. We will get into the video now. పెరల్ వ్యాక్స్ అనేది ఏమీ కాదు, జస్ట్ ఇట్స్ లైక్ ఎన్ శాండ్ వ్యాక్స్ అని కూడా అంటాము. ఇది ఏంటంటే జస్ట్ మనకి ఎంతవరకు మెల్ట్ అవ్వాలో అంతవరకు మెల్ట్ అయ్యి ఆగిపోతుంది అనమాట. అండ్ ఇది యాక్చువల్గా ఏంటి, ఇది కూడా న్యాచురల్గానే ఇది అవుతుంది. ఇది చూడండి, ఇక్కడ న్యాచురల్గానే మనకి ఇది ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు, పేరులోనే ఉంది పెరల్ వ్యాక్స్ అని అనేసి. పెరల్స్ నుండి న్యాచురల్ పెరల్ ఎసెన్స్ నుండి ఫామ్ అయ్యే ఇదే. దానికి ఏంటంటే మనం అనేది పెరల్ వ్యాక్స్ ఇది ఉంటుంది కదా, పెరల్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసేది. దానికి మనం కొంచెం క్రీమీ టెక్స్చర్ కింద సోయా ఆర్ కోకోనట్ని లైట్గా బ్లెండ్ చేస్తామన్నమాట. బ్లెండ్ చేసి రెన్యూబుల్ రిసోర్స్ కింద ఫామ్ చేసి పెరల్ వ్యాక్స్ డ్రాప్లెట్స్ కింద గట్టా మనం యూజ్ చేస్తాం. యాక్చువల్గా అయితే మనం దీని కింద కొంచెం ఆ షైన్ అంటే మనం ఇప్పుడు వ్యాక్సెస్ క్యాండిల్స్ కానీ గట్రా రెడీ చేసినప్పుడు మనం వీటిలోకి ఒరిజినల్ పెరల్స్ అవన్నీ వేసామనుకోండి, అవి కాలుతూ ఉంటే ఒక టైప్ ఆఫ్ స్మెల్ అనేది వస్తుంది యూజువల్గాను, ఎంత మనం ఒరిజినల్ పెరల్స్ని గట్రా యూజ్ చేస్తాం. సో మనం ఇలా కానీ పెరల్ వ్యాక్స్ డ్రాప్లెట్స్ని కానీ యూజ్ చేస్తే అప్పుడు సోయా ఆర్ కోకోనట్ బ్లెండ్ని యూజ్ చేయాలన్నమాట పెరల్ వ్యాక్స్లో. ఓకేనా. ఇది మెయిన్ పెరల్ వ్యాక్స్ అనేది యాక్చువల్గా న్యాచురల్గా మనకు దొరుకుతుంది అని చెప్పాం. న్యాచురల్గా దొరుకుతున్నప్పుడు ఇట్ ఈజ్ ఆబ్వియస్లీ అనే రెన్యూబుల్ రిసోర్స్. ఓకే. ఇప్పుడు ఏంటి, దీనికి కూడా సేమ్ క్లీన్గా బర్న్ అవుతుంది. ఇట్స్ ఎన్ బయోడిగ్రేడబుల్. వై? బికాజ్ ఇట్స్ ఎన్ న్యాచురల్ రిసోర్స్ కాబట్టి. అండ్ ఇది లాంగ్ లాస్టింగ్, చాలా లాంగ్గా వెలుగుతూనే ఉంటుంది. అండ్ లైట్గా జెంటిల్ న్యాచురల్ అరోమానే క్రియేట్ చేస్తుంది అన్నమాట. మనమేమి ఎక్కువ బ్లెండ్ చేయం కాబట్టి ఇందులోకి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇది మనకి గ్లాసీ ఫినిష్ని, ఒపాక్ ఫినిష్ని ఇస్తుంది. అంటే కొంచెం సోయా వ్యాక్స్ ఫినిష్ ఉంటుంది చూసారా, ఒపాక్, ఆ టైప్ ఆఫ్ ఫినిష్ని ఇస్తుంది. కాకపోతే గ్లాసీ ఫినిష్ని ఇస్తుంది అనమాట. గ్లాసీ ఫినిష్ లైక్ మన జెల్ వ్యాక్స్ ఉంటుంది కదా, జెల్ వ్యాక్స్ ఫినిష్ ఉంటుంది చూసారా, కొంచెం గ్లాసీగా, ఆ టైప్ ఆఫ్ ఫినిష్ని అనేది ఇస్తుంది. దీంట్లో ఏంటంటే మనం సెన్స్ని డిఫ్యూజ్ చేస్తుంది అనమాట. కొంచెం బాగా హీట్ అయ్యాక అప్పుడు సెన్స్ని డిఫ్యూజ్ చేస్తుంది. కాకపోతే బర్నింగ్ కెపాసిటీ కానీ అన్నీ చాలా క్లీన్గా ఉంటుంది. మనం చాలా బాగా యూజ్ అండ్ త్రో చేయొచ్చు వీక్స్ని. మీకు ఫర్దర్ వీడియోస్లో నేను పెరల్ వ్యాక్స్ని కూడా చూపిస్తాను, అది ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అని. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, పెరల్ వ్యాక్స్ టైప్స్లో కూడా షిమ్మర్ అండ్ సాలిడ్. షిమ్మర్ అండ్ ఇదంటే మన కలరింగ్ ఇది ఉంటుంది కదా, ఆ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ గట్టా కలర్స్ అవన్నీ యాడ్ చేసి ఫామ్ చేసేటప్పుడు క్యాండిల్స్ ఇట్ లుక్స్ అనే వైబ్రెంట్ రిచ్ కలర్స్లోకి ఇది అవుతుంది. సాలిడ్ అండ్ అంటే మామూలు జనరల్గా మనకి వ్యాక్స్ని ఇచ్చేస్తాం చూసారు, అదే ఫినిష్ తోటి ఆ సాలిడ్. ఆబ్వియస్లీ మన పెరల్ వ్యాక్స్లో అదొక షైనీనెస్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. సేమ్ ఈ పెరల్ వ్యాక్స్ బ్లెండ్స్లోకి వచ్చినప్పుడు కూడా సేమ్ పెరల్స్ పిగ్మెంటేషన్ని ఇచ్చేస్తాము. ఫ్రాగ్రెన్స్ ఆయిల్ని యాడ్ చేస్తాం. వాట్ ఫ్రాగ్రెన్స్ యూ వాంట్ అనేది అది యాడ్ చేస్తాము. ఫ్లెక్సిబుల్గా మెల్ట్ అవుతుంది అన్నమాట. మెల్ట్ అయ్యి దాన్ని మనం కూలింగ్ పాయింట్ తెచ్చినప్పటికీ కంటైనర్ క్యాండిల్స్లోకి యూజ్ చేసుకోవచ్చు.
పిల్లర్ క్యాండిల్స్లోకి యూస్ చేసుకోవచ్చు, వ్యాక్స్ మెల్ట్స్లోకి యూస్ చేసుకోవచ్చు, లోషన్స్ ఆర్ దీంట్లో కూడా యూస్ చేస్తారు. ఓకేనా. మనకి మనం కాస్మెటిక్స్ వైపు వెళ్ళాం కాబట్టి ఓన్లీ క్యాండిల్స్ వర్క్ కాబట్టి ఇది. నెక్స్ట్ ఇంకేమైనా మీకు ఇందులో ఇంకేమైనా క్లియర్గా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. దీంట్లోని మనం డైరెక్ట్గా ఈ పెరల్ వ్యాక్స్లో కూడా చిన్న పాయింట్, పెరల్ వ్యాక్స్ అనేది కొంచెం శాండీ టైప్ కూడా మనకి శాండీ టైప్ అనమాట. మనం మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను అన్నాను కదా, చూపిస్తానండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఈజ్ ద బేసిక్ వ్యూ ఆఫ్ ద పెరల్ వ్యాక్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు ఇచ్చేయండి. ప్లీజ్ subscribe to my channel. If you like it, you click the like button, share it to your friends. Thank you so much.